తనను కాదని మరో యువతిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసిన యువతికి ప్రియుడిపై కోపం కట్టలు తెంచుకుంది. దీంతో యువకుడి పెళ్లి జరుగుతున్న ప్రాంతానికి వెళ్లి యాసిడ్ దాడి చేయబోయింది. ఈ ఘటన అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆరవపల్లిలో జరిగింది. ఈ విషయం నందలూరులో ఒక్కసారిగా కలకలం రేపింది. నందలూరు మండలానికి చెందిన యువతితో కోడూరుకు చెందిన సయ్యద్కు ఆదివారం మధ్యాహ్నం వివాహం కావాల్సింది. అయితే వరుడు సయ్యద్ గత 10 ఏళ్ల నుంచి తిరుపతికి చెందిన ఓ మహిళతో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. సయ్యద్ వివాహ విషయం తెలుసుకున్న ఆమె పెళ్లి జరుగుతున్న మండపంలో వరుడు సయ్యద్ పై యాసిడ్ తో దాడి చేయడానికి యత్నించింది. తప్పించుకున్న సయ్యద్ తన దగ్గరున్న చాకుతో తిరిగి యువతిపై దాడి చేశాడు. యాసిడ్ దాడిలో వరుడు సయ్యద్ పిన్ని పైన యాసిడ్ పడడంతో ఆమెను రాజంపేటలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో పెళ్లి అర్ధాంతరంగా ఆగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వరుడు సయ్యద్ ను అతని ప్రియురాలిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముస్లిం షాదీఖానాలో ఈ కోర్రువాసి సయ్యద్ పాషాకి మరియు ఈ నందులో మన సయ్యద్ అషియా అనే అమ్మాయితో వివాహం జరుగుతూ ఉంటే ఈ సయ్యద్ పాషాకి గతంలో ఈ తిరుపతిలో అతను పనిచేస్తున్నప్పుడు డ్రైవర్గా అక్కడ జయ అనే అమ్మాయి దగ్గరికి పరిచయం ఏర్పడింది. అలాగే జయకి పెళ్ళి 20 ఏళ్ళ కుమారుడు ఉన్నాడు. ఆ జయకి భర్త చనిపోయిన తర్వాత ఈ సయ్యద్ పాషాతో అసమస్యను ఏర్పరచుకుని అతను కలిసి ఉండేది. ఈ లాస్ట్ గత 2 ఏళ్ళ నుంచి సయ్యద్ పాషా కువైట్కి వెళ్ళి లాస్ట్ మంత్ తిరిగి వచ్చి ఈ పెళ్లి ఏర్పరచుకొని వివాహం తీసుకుంటా ఉంటే ఈ జయ అమ్మాయి తిరుపతి నుంచి కోడూరుకి వచ్చి కోడూరు విచారించుకొని పెళ్లి జరిగే విషయాన్ని కనుక్కొని మన నందరికి వచ్చిన తర్వాత పెళ్లి మండపం దగ్గర వచ్చి పెళ్లి కొడుకుతో గొడవ పెట్టుకొని ఆమె బ్యాగ్లో నుండి ఈ బాత్రూమ్ యాసిడ్ని అతన్ని చల్లగా అతనితో తప్పించుకునే ప్రయత్నంలో అతని పక్క ఉన్న వాళ్ళ కిడ్నీ మీద పడింది. అంతటా అతని చేతిలో నుండి కత్తి తీసుకొని ఆమె దాడి చేస్తే ఆమెకు సివిల్ ఇంజరీ అయింది. ఈ విషయమే విచారిస్తున్నాము.